మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు శుక్రుడు కేతు అంటే పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు కేతుతో కలిసి 3వ స్థానంలో కంజంక్షన్ లో ఉంటున్నాడు. 3వ స్థానం అనేటువంటిది మనకి ఇచ్చిపుచ్చుకోవడాలు, అగ్రిమెంట్స్ ఈ స్థానం. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మన యొక్క ధైర్య సాహసాలు, దారిద్ర్యం ఇవన్నీ చెప్తూ ఉంటారు. మరి ఈ 3వ భావంలో ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? ఏ దేవతారాధన చేస్తే బాగుంటుంది, ఏ దేవతారాధన చేయడం వల్ల మీకు బాగుంటుంది, మరియు ఎటువంటి విషయాల పట్ల మీకు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ 12వ అధిపతి 5వ అధిపతి సంతానం విషయంలోని, ప్రేమ వ్యవహారాల విషయంలోని, అంటే ఒక వ్యక్తిని ఎవరైనా ఇష్టపడుతున్నాం, వాళ్ళతో చేసేటువంటి కొన్ని కమ్యూనికేషన్స్, మిస్కమ్యూనికేషన్స్ అవుతూ ఉంటాయి కాంబినేషన్స్ వల్ల. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అటువంటి విషయాల పట్ల కొంత ఇబ్బంది అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా 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 జాగ్రత్తగా తీసుకోవాల్సిన అంశము, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 3వ భావంలో ఎప్పుడైతే శుక్రకేతువులు కలిసి ఉన్నారో, 3వ భావ సంబంధం ఏంటంటే మనం అగ్రిమెంట్స్ రాసుకోవడం, ఏదైనా ఒక గృహం గురించో, వాహనం గురించో, లేకపోతే ఒక స్త్రీమూర్తితో ముఖ్యంగా, ఎందుకంటే శుక్రుడు స్త్రీలకు కారకుడుగా చెప్తూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రంలో. కాబట్టి ఈ 3వ భావం కాబట్టి ఆదివారం కానీ, శుక్రవారం కానీ, మంగళవారం కానీ అగ్రిమెంట్స్ రాయకండి. అసలు నన్ను అడిగితే ఈ జూలై 5వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు ఈ కన్వెన్షన్ ఉంది కాబట్టి ఈ సమయంలో వీటికి అవాయిడ్ చేయడం మంచిది. మధ్యవర్తిత్వంగా ఉండడం మంచిది కాదు. విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయంలో ఎవరు అన్నదమ్ముల వర్షంలో శ్రీముక్త చెప్పింది ఇందులో పెడితే చాలా మంచిదండి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచిదండి, నేను వాళ్ళ మాటలను పెట్టేసి తెరలు సిరిగిపోయానంటూ ఉంటాను. మాకు చాలా డబ్బులు వచ్చేసాయి, అందులో మీరు కూడా పెట్టండి అంటారు. వాళ్ళేదో పాపం వాళ్ళకు వచ్చి మీకు వచ్చే వస్తాయేమో అన్నంతో పెట్టి చెప్తారు. కాబట్టి కొన్ని కొన్ని మోసాలు ఎలా ఉంటాయంటే కొంతమందికి డబ్బులు ఇస్తారు, తర్వాత వచ్చే 90% వాళ్ళకి ఆపేసి ఆ డబ్బులు కొట్టుకుపోతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ వీలైనంత మటుకు చాంటింగ్ వినడం కానీ, లక్ష్మీ గారి అష్టోత్తరం వినడం కానీ, చాంటింగ్ చేయడం కానీ ఎక్కువగా చేయండి. ఎందుకంటే మీకు పంచమాధిపతి కూడా శుక్రుడు అవుతున్నాడు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి ఏంటంటే మీ జీవిత భాగస్వాములు ఏదైనా క్షేత్ర దర్శనం, లక్ష్మీ గారి క్షేత్ర దర్శనం చేసుకోమన్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఈ శుక్రకేతువుల యొక్క కలయిక కనుక మీ జన్మజాతకంలో ఎక్కడుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేటువంటి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాయింట్ నెంబర్ 1, శుక్రుడు కేతు క్లోజ్ కంజంక్షన్ లో ఉన్నారా, దూరంగా ఉన్నారా? అంటే ప్రతి రాశికి 1 నుంచి 30 డిగ్రీలు ఉంటాయి. ఇది ఎక్కడో 30 డిగ్రీల్లో, ఇది ఎక్కడో 1 డిగ్రీలో ఉంటే దాని కంజంక్షన్. దాని మీద కంజంక్షన్ గా తీసుకోండి. కనీసం 10 డిగ్రీల లోపలైనా ఉండాలి, లేకపోతే ఒకే ఏక నక్షత్రంలో ఉండాలి. అంటే అలాగా మీకు అశ్విని నక్షత్రం ఉంది ఉదాహరణకి, 13.20 డిగ్రీల అశ్విని నక్షత్రం ఒకే నక్షత్రంలో ఉన్నా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మీకు డిఫరెంట్ నక్షత్రాలు ఉన్నప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే శుక్రకేతులు ఉంది అనగానే వెంటనే వాళ్ళ ధనహీనత వస్తుంది, లేకపోతే వెంటనే వాళ్ళకి వివాహం అవ్వదు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, లేకపోతే స్త్రీలతో గొడవలు అవుతాయి, ఇలా వెంటనే డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకు అంటే మీకు శుక్ర మహాదశ కానీ, కేతువు యొక్క మహాదశ కానీ జీవితంలో రానప్పుడు, లేనప్పుడు ఆ యొక్క నెగిటివ్ ఫలితాలు రావు. పెట్టుకోండి. ఎప్పుడు జరుగుతుంది అంటే ఉదాహరణకి అశ్విని భరణి దాటేశారు అంటే కృత్తిక నుంచి స్టార్ట్ అవుతాయి నక్షత్రాలు. మళ్ళీ ఆ నక్షత్రాలు పుట్టిన, లేకపోతే మకా పుబ్బ కాకుండా, లేకపోతే మూల పూర్వాషాఢ కాకుండా పుడితే అప్పుడు మీకు అది ఆ దశలు రావస్తుంది.
ఎప్పుడో 90 ఏళ్ళకి వస్తుంది. అప్పుడు 90 ఏళ్ళకి 100 ఏళ్ళకి వచ్చేటువంటి ఆ యొక్క మహాదశ వల్ల మీకు పెద్దగా ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క విషయం చూసుకోవాలి. సరే, క్లోజ్ కంజంక్షన్ లో ఉందండి, మాకు ఆ మహాదశలు కూడా వచ్చాయి, ఏమిటి పరిస్థితి? ఇక్కడ మీకు లగ్నం నుంచి 12 భావాల్లో క్లోజ్ కంజంక్షన్ లో ఉంటే ఈ ఫలితం వస్తుంది, ఆ మహాదశ అంతర్దశలు వస్తాయి. లగ్నంలోనే ఉందనుకోండి, అప్పుడు మనిషి తెలియని ఒక విరక్తి భావంలో అసలు లైఫ్ వెళ్తూ ఉంటుంది. అంటే ఏమిటి? పెద్దగా దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. ఎందుకంటే శుక్రుడు అంటే భోగాలు, కేతు అంటే కటింగ్, భోగాల మీద పెద్దగా ఆసక్తి లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కాకపోతే అతను అదే జీవుడు కనుక లక్ష్మీ గణపతి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది, అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా 2వ స్థానంలో ఉంది ఈ కాంబినేషన్, అంటే శుక్రుడు కేతు కలయిక 2లో ఉందనుకోండి, క్లోజ్ కంజంక్షన్ లో మీకు ఆ మహాదశలు అంతర్దశలు నడవాలి. అయితే ఇక్కడ మహాదశ ఎప్పుడో ఉన్నా, లేదా మహాదశలు అంతర్దశలు అయిపోయినప్పుడు దీని ఫలితం పెద్దగా రాదు. ఉన్నప్పుడు మీకు ధనస్థానంలో ఉంది కాబట్టి ధన విషయంలో ఆ యొక్క పర్టికులర్ ఇయర్స్ లో, ఆ యొక్క సమయాల్లో ధనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులలో స్త్రీలతో కొద్దిగా జాగ్రత్తగా వహించాలంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏదైనా సరే కాస్త ఈ యొక్క విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. ఇక 3వ భావంలో ఉందనుకోండి శుక్రకేతు, క్లోజ్ కంజంక్షన్ లో మహాదశ అంతర్దశ నడిచేటప్పుడు మీరు సిబ్లింగ్స్ తో లేదా మధ్యవర్తిత్వంగా ధనం ఇచ్చే విషయంలో ఒక్కోసారి మీడియేటింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల పట్ల ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే 4వ భావంలో ఉంది, ఆ సమయంలో మీరు వాహనం కానీ గృహం కానీ కొనుక్కోకూడదు, మీ పేరు మీద కొనకూడదు. సర్వసాధారణంగా కేతువు 4లో శుక్రుడితో ఉంటే వీళ్ళ పేరు మీద అసలు సైకిల్ కూడా ఉండకూడదని చెప్తారు నేనైతే. ఎందుకంటే వాహనము గృహము వచ్చినప్పటి నుంచి వీళ్ళ కష్టాలు ప్రారంభమవుతాయి, మళ్ళీ అవి అమ్మేసేదాకా కష్టాలు. కాకపోతే వీళ్ళు ఎవరైనా వీళ్ళ జీవితంలో వీళ్ళ తాతముత్తాలు కదా ఇతనే కానీ అమ్మవారి ఆలయాన్ని కనుక కట్టించినట్లయితే ఆ దోషం వీళ్ళకి వర్తించదు. ఎందుకంటే అది ఆరోపణ యోగంగా మారింది. కొన్ని పనులు మనం చేసే కూడా యోగంగా మారుతాయి, కొన్నిసార్లు దోషంగా మారుతూ ఉంటాయి. పంచమంలో ఉన్నాడు, ఉదాహరణకి ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే లవ్ అఫేర్ వల్లే వీళ్ళ మనసంతా పాడడం కానీ వీళ్ళకి డిస్టర్బెన్సెస్ అవడం జరుగుతూ ఉంటుంది. షష్టమంలో ఉన్నాడు అనుకుంటే శత్రువు స్త్రీ మూలకంగా శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. సర్వసాధారణంగా శుక్రుడు 6లో ఉన్నా స్త్రీ మూలకంగా శత్రువు ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే కేతులతో ఉన్నప్పుడు మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దీన్ని ఒక రకమైన సర్పదోషం కూడా అంటూ ఉంటారు. దీనికి మీరు మన రావి చెట్టు కింద ఉండేటువంటి శుక్రకేతు గ్రహాల దగ్గర, అంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన, రావి చెట్టు కింద ఉండేటువంటి సర్పాలకి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటనే కలిపి వేయడం కూడా మంచిది. ఇక సప్తమంలో ఉంది, వ్యవహారాల విషయంలో ఇబ్బందులు వస్తాయి, దూరంగా ఉండడం. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఏమవుతుందంటే సప్తమాధిపతి బాగున్నాడు అనుకున్నప్పుడు దూరంగా ఉండడం, లేదా విదేశాలకు వెళ్ళడం, లేదా అమ్మాయికి వెళ్ళి విదేశీ ఛాన్సెస్ రావడం, ఇలా ఎడబాటు. అష్టమంలో అనుకున్నట్లయితే శుక్రకేతువులు తాతగారి ఆస్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి, తాతగారి ఆస్తి మీరు తీసుకోకూడదు. భాగ్యంలో ఉంటే తండ్రి గారి నుంచి భక్తి మార్గంలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, లేదా తండ్రి గారితో అప్పుడప్పుడు ఎడబాటు ఉండడం జరుగుతుంది, లేదా తండ్రి గారికి కొన్ని మ్యాటల్ ఇష్యూస్ జరిగి ఉంటాయి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దశమంలో ఉంటే చేసే ఉద్యోగంలోనే ఏదైనా శ్రీమూర్తితో ఇబ్బంది రావడము, ఏకాదశంలో ఉంటే కొంత ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల వల్ల ఇబ్బంది రావడము, 12వ స్థానంలో ఉంటే తండ్రి గారి ఆస్తి తీసుకోకూడదు. ఇక్కడ అష్టమంలో ఉండే తండ్రి గారి ఆస్తి, 12లో ఉంటే తండ్రి గారి ఆస్తి విషయంలో దోషం ఉండడం, లేదా ఆగ్నేయ దోషాలు ఉండవు. సర్వసాధారణంగా వాస్తుపరంగా కూడా చూసుకుంటే ఆగ్నేయ సంబంధించిన దోషాలు ఉంటాయి. అయితే ఇది ఎవరికైనా కూడా ఈ కలయిక ఉన్నప్పుడు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది. శ్రీమాత్రే.